హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. హాయ్ మమత. ఈరోజు అయితే నేను మంచి స్వీట్ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. చాలా డేస్ నుండి అనుకుంటున్నానండి, నాకైతే ఈ రోజుకి కుదిరింది అనమాట. అది ఏం స్వీట్ అనేది మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి అండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఇక్కడైతే హాఫ్ కప్ వరకు పెసరపప్పు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను. ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నా కాబట్టి 2 హాఫ్లు వాటర్ పోసాను, అంటే 1 కప్పు పోసేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇక్కడైతే నేను మెత్తగా ఉడికించాను. ఇలా వాటర్ పోసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఇది ఒకసారి చల్లార్చుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, పేస్ట్ లాగా. ఇది నీళ్ళకు బదులు పాలు కూడా పోసుకోవచ్చండి. నేను వాటర్ పోసి చేసుకుందామని చెప్పేసి వాటర్ అయితే పోసి మంచిగా ఉడికించాను అనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. హాఫ్ కప్కి 2 హాఫ్లు వాటర్ అనమాట. అంటే తక్కువ స్వీట్ చేయాలని నేను హాఫ్ కప్ వేసాను అనమాట. స్వీట్ అంటే ఎక్కువ ఎవరు ఇష్టపడతారండి? ఇష్టపడతారు, బట్ కొంచెం బాగుండదు కదా మా ఎక్కువ తిన్నా కూడా అని చెప్పేసి నేనైతే కొంచెమే చేశాను. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని అదే గిన్నెలోకి తీసుకున్నాను. అదే హాఫ్ కప్పు బియ్యపిండి తీసుకున్నాను. దీని అంతటిని కూడా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, నెయ్యి మంచి నెయ్యి అండి, ఫ్రెష్ నెయ్యి అనమాట. నెయ్యి వేసుకుంటే స్వీట్ అనేది మరింత టేస్ట్ యాడ్ అవుతుంది, ఇంకా బాగుంటుంది. చూడండి, ఇదంతా నెయ్యి బాగా పట్టేటట్టు పిండులు 2 బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా పిసుకుతూ మిక్స్ చేసుకుంటే 2 కూడా మంచిగా మిక్స్ అయ్యి మనకు స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, పిండిని అయితే ఈ విధంగా నేను చాలాసేపు కలిపాను, ఒక 10 నిమిషాలు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చపాతీ పిండిలాగా మంచిగా ముద్ద చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఒక 10 నిమిషాలు. చూడండి, 10 నిమిషాల తర్వాత నేనైతే ఇక్కడ ఏం చేస్తున్నాను, మంచిగా ఉండలు చేస్తున్నాను అనమాట. ఉండలు చేసుకొని ఆ సైజు ఉండ వేసుకొని 2 చేతుల మధ్యలో అరచేయి మధ్యలో వేసుకొని ఇట్లా అప్పలాగా చేసుకొని, మరి పల్చగా చేసుకోవద్దండి. ఆ ఉండని జస్ట్ అట్లా ప్రెస్ చేయాలి. చేసుకున్న తర్వాత ఒక స్పూన్ సహాయంతో ఈ విధంగా డిజైన్ చేసుకోవాలి అనమాట. ఈ డిజైన్ అనేది అట్లా జస్ట్ షోయింగ్ కొరకే అండి, చూడడానికి మంచిగా కనిపిస్తుంది అట్లా చేసుకోవడమే. ఇంకా చూడండి, అన్నీ కూడా ఇదే విధంగా చేసేసుకుందామండి. చాలా అంటే చాలా ఈజీ రెసిపీ అండి, చాలా బాగుంటాయి. ఇవి చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత నేనైతే 1 కప్పు వరకు షుగర్ తీసుకున్నాను. హాఫ్ కప్కి 1 కప్పు తీసుకున్నాను అనమాట. కప్పు తీసుకొని కప్పు వాటర్ పోసుకొని చక్కెర బాగా కరిగేంత వరకు బాగా కలుపుకుందాము. ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. తీగ పాకము ముదురు పాకం రావాల్సిన పని లేదండి దీనికి. జిగురు జిగురుగా అంటుకుంటే సరిపోతుంది. అలా వచ్చిన తర్వాత నేను పక్కన పెట్టేశాను. ఇక్కడేమో వేరే గిన్నె పెట్టేసుకొని డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకొని మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి. మంట అంటే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి అనమాట. అదే హై ఫ్లేమ్లో ఉంచుకోవద్దు, మాడిపోతాయి, లోపల పిండి అలాగనే ఉండిపోతుంది అనమాట. అయితే ఇక్కడ నేను 1 మొత్తం వేసేస్తున్నాను. ఇందులో ఎన్ని పడతాయో అన్ని వేస్తున్నాను అనమాట. చూడండి, 2 సైడ్స్ మంచిగా కాల్చుకొని ఇవి చాలా సాఫ్ట్ అండి, టూ సాఫ్ట్ అనమాట. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని. యూట్యూబ్లోనే చూస్తాం కదా అండి, మనం ఏదన్నా ఒక ఐటెం చూడాలి అన్న చేయాలి అన్న ఏదైనా డౌట్ ఉన్నా సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను చేద్దామని. ఒకటి ఉంటే ఒకటి ఉండట్లేదు నాకు, అన్నీ ఉన్నప్పుడు టైం ఉండట్లేదు అనమాట. సరే అని చెప్పేసి నేను ఈరోజు అయితే మొదలు పెట్టాను కదా, ఫస్ట్ టైం చేయడము. చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చినాయండి ఇవి. ఇప్పుడే మామూలుగా ఆయిల్లో కలుపుతుండే చాలా విరిగిపోతాయేమో అట్లుగా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. ఓకే ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా నేను అటువైపు ఇటువైపు కాల్చుకొని మంటను మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని 2 వైపులా మంచిగా కాల్చానమాట. లోపల పిండి ఉడికేలాగా కాల్చుకున్న తర్వాత దీన్ని వంటు ఈ గంటలోకి అయితే తీసేసుకుందాం. డైరెక్ట్ అదే గంట పెట్టి తీసేసుకుంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోతుందండి. అంత సాఫ్ట్గా ఉంది అనమాట నా స్వీట్ అనేది.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ గంటలోకి వేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకి కంప్లీట్గా పోయేంత వరకు ఉంచుకోవాలి. 1 నిమిషం పాటు చూడండి, ఆయిల్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఈ వేడి వేడి స్వీట్స్ అనేది ఈ చక్కెర పాకంలో వేసేద్దాము. చక్కెర పాకం కూడా వేడిగానే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంటే జస్ట్ 1 మినిట్లా అంతే, ఇంకా ఎక్కువసేపు అయితే టైం అయితే ఏమీ పట్టదు అనమాట. రిమైనింగ్ కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము. చూడడానికి ఎంత చక్కగా ఉన్నాయి కదా అండి. ఇవి స్వీట్ షాప్లో మనకి ఎలాంటి స్వీట్స్ అయితే అమ్ముతారో సేమ్ అదే విధంగా ఈ స్వీట్స్ అయితే ఇంట్లోనే మనం ఏదంటే అది యూట్యూబ్లో, ఇన్స్టాలో చూసి హ్యాపీగా చేసుకొని ఇంట్లోనే తినేయచ్చు అనమాట. కాకపోతే షుగర్ అంతా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇంకా కొంచెం కేరింగ్గా ఉండాలి అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా అండి, ఇవి 2 సైడ్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేంత వరకు ఉంచేసుకుందాము. తర్వాత ఇది కూడా పాకంలో వేసేసుకుందామండి. ఎంత బాగుందో, నాకు నచ్చిందండి. నేను ఫస్ట్ టైం చేసినా సరే చాలా సక్సెస్ఫుల్గా చేశాను అనమాట. నేను ఎప్పుడు చెప్తుంటానండి, మనం ఏది చేసినా సరే అది సక్సెస్ఫుల్ అయిందంటే అంతకు మించిన హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదు అనమాట. ఇంకా చూడండి, అన్నీ కూడా నేను షుగర్ పాకంలో వేసేసాను. జస్ట్ 1 మినిట్ కూడా కాదండి, అంతే. ఇంకా 30 సెకండ్స్ 40 సెకండ్స్ ఉంటే చాలు. అంత సాఫ్ట్గా జ్యూసీగా అసలు అంత పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకుంది. చూడండి లోపల ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా బాగున్నాయండి, చాలా బాగున్నాయి. స్వీట్ అంటే ఇంకా బాగుంటుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మంచిగా సక్సెస్ఫుల్గా చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.